నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ అండ్ లైఫ్ కోచ్ మాధవి గారు. వారితో మాట్లాడి ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం, చాలా మంది కూడా మనుషులు ఎదుటి వాళ్ళు ఎలా ఉన్నా కూడా వాళ్ళలో ఒక మైనస్ పాయింట్ని మాత్రమే చూపిస్తూ ఉంటారు. దానివల్ల ఎదుటి వాళ్ళు చాలా డిప్రెషన్లో కూడా వెళ్ళిపోతూ ఉంటారు. అయితే కొంతమంది యాక్టివ్గా అంటే వీడు చాలా షార్ప్ ఉన్నారు అని అంటారు, లేదు అనుకో సైలెంట్గా ఉంటే వీడు చాలా డల్ ఉన్నాడు, దేనికి యూజ్ అవ్వడు అనేసి అంటుంటారు. అసలు ఒక మనిషి సైలెంట్గా ఉంటే షార్ప్గా లేనట్టేనా? అసలు ఏంటి ఈ కన్ఫ్యూజన్ ఏంటి? దీని గురించి మాధవి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మాధవి గారు. నమస్తే మాధవి గారు, ఇంట్రోలో చెప్పినట్లు చాలా మంది ఒక యాక్టివ్గా ఉంటూ ఆడుతూ పాడుతూ అలా ఉల్లాసంగా అంటే వీడు చాలా షార్ప్ రా అని అంటూ ఉంటారు. ఒక అదే పర్సన్ సైలెంట్గా కూర్చొని ఉంటే వీడు ఎప్పుడు ఇలానే ఉంటాడు, వీడికి ఏమీ తెలియదు, వీడు ఎప్పుడు డల్గానే ఉంటాడు అనేసి ఎదుటి వాళ్ళు డిసైడ్ చేసేస్తూ ఉంటారు వాళ్ళ షార్ప్నెస్ ఏంటి అని. అసలు మైండ్ అండ్ బాడీ షార్ప్నెస్ అంటే ఏంటి, దాని గురించి కాస్త చెప్తారా? వండర్ఫుల్ క్వశ్చన్ మా. మైండ్ అండ్ సోల్ అండ్ బాడీ, ఈ మూడు ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ మూడు ఒకసారిగా అంటే ఒకరినొకరిని ఆలోచించి నడిస్తేనే కరెక్ట్ బాడీ అది. ఎందుకంటే మనం ఏదైతే ఊహించుకుంటామో, ఏదైతే ఫీల్ అవుతామో అదే చేస్తాం. అంతేగాని మీరు చెప్పినంత మాత్రాన నేను చేయాలని రూల్ లేదు, నేను చెప్పినంత మాత్రాన మీరు చేయాల్సిన రూల్ లేదు. ఎందుకంటే యువర్ మైండ్, మీ బాడీ ఏం చెప్తుందో, మీ సోల్ మీకు ఏం చెప్తుందో, మీ బాడీ ఎలా సహకరిస్తుందో అనేది మీ ఇష్టం. ఇందాక మీరు క్వశ్చన్ అన్నారు, బాగుంది. అంటే చాలా మంది అంటే చాలా యాక్టివ్గా ఉంటారు అని చూసిన వాళ్ళు, ఎందుకంటే ఆ పర్సన్ కూడా యాక్టివ్గా ఉంటాడు కాబట్టి, ఇతర వ్యక్తి యాక్టివ్గా లేడు కాబట్టి, ఓహో నేను ఇంత యాక్టివ్గా ఉంటున్నాను, ఇతను ఎందుకు లేక కాబట్టి వీళ్ళేదో ప్రాబ్లం ఉందని అనుకుంటారు. ఆ వ్యక్తి కూడా అనుకోవచ్చు కదా, వీడు ఏంటో ఊరికి చిన్నదానికి కారణానికి అన్నిటికీ యాక్టివ్గా బిహేవ్ చేస్తారు, సైలెంట్గా ఉండొచ్చు కదా అని అతను కూడా అనుకోవచ్చు. సో దిస్ ఇస్ డిపెండ్స్ అపాన్ దేర్ ఓన్ వే ఆఫ్ థింకింగ్. బికాస్ ఎవ్రీ పర్సన్ హ్యావ్ దేర్ ఓన్ వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ దెమ్సెల్వ్స్. సో మనకి మైండ్ షార్పన్ అంటే, మీరు ఒక సిచ్యువేషన్ వచ్చింది, ఆ సిచ్యువేషన్లో మీరు ఎలా మిమ్మల్ని మీరు తీసుకెళ్తున్నారు, దానికి ఎలా రియాక్ట్ ఆర్ రెస్పాండ్ అవుతున్నారు అనేది షార్ప్నెస్ ఇక్కడ. కొంతమందికి ఎలా ఉంటుందంటే, దే ఆర్ వెరీ హ్యాపీ టు ఎంజాయ్ దెమ్సెల్వ్స్, వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. బట్ కొంతమందికి ఏమవుతుందంటే, వేరే వాళ్ళతో ఉంటే వాళ్ళకి హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది, అండ్ దే వాంట్ టు ప్లే లీడర్షిప్ లాగా, వాళ్ళందరితో వాళ్ళు డామినేట్ చేయాలన్న ఆ ఫీలింగ్ బాగా ఉంటుంది. ఇప్పుడు మీరే ఉంటారు, ఒక ఫంక్షన్కి వెళ్తారు, వెళ్ళే వెంటనే ఆ ఫంక్షన్లో మీరు వచ్చారని గమనించాలని మీకు అనిపిస్తూ ఉంటుంది. అనిపిస్తుందా లేదా? అనిపిస్తుంది. కానీ కొంతమందికి అనిపించదు. కొంతమందికి మనం వచ్చామా, ఫంక్షన్కి వెళ్ళామా, గిఫ్ట్ ఇచ్చామా, తిన్నామా, వచ్చేసామా. అండ్ దే లెర్న్ బై సీయింగ్ ద పీపుల్, దే లెర్న్ బై లిజనింగ్ ద పీపుల్. అలాంటి వాళ్ళు తప్పులేదు దాంట్లో. చాలా మంది ఉంటారు అలాంటి వాళ్ళు, చాలా బ్రిలియంట్ కూడా అంటూ ఉంటారు చాలా మంది. దే ఆర్ వెరీ గుడ్ లిజనర్స్ కాబట్టి. అలా అని చెప్పేసి చాలా లోన్లీగా కూర్చున్నాడు, ఎవరితో పార్టిసిపేట్ చేయట్లేదు, దేనన్నా పిలిచిన ఇంట్రెస్ట్ తీసుకోవట్లేదు అంటే హీ హ్యాస్ సమ్ సైకలాజికల్ ప్రాబ్లమ్. దట్ ఈస్ ఆల్సో ఈస్ దేర్. అంటే ఒక మైండ్ సెట్ పీపుల్ గురించి మాట్లాడాలంటే, షార్ప్నెస్ గురించి మనం మాట్లాడాలంటే, తన బిహేవియర్ ఎలా ఉంటుంది. ఇప్పుడు చాలా సైలెంట్గా ఉంటాడు, బట్ ఆ సమయం వచ్చినప్పుడు కరెక్ట్గా రెస్పాండ్ అవుతున్నాడు, కరెక్ట్గా పని చేసుకోగలుగుతున్నాడు, ఆ ప్రాబ్లం ఏదైతే ఉంటుందో ప్రాపర్గా డెసిజన్ తీసుకోగలుగుతున్నాడు అన్నది అతను సైలెంట్గా ఉన్నా తప్పులేదు. అవును, చాలా యాక్టివ్గా ఉన్నాడు, ఈజ్ వండర్ఫుల్ యాక్టివ్. అప్పుడు ఎవరన్నా చూస్తే సూపర్, కానీ ప్రాబ్లం వస్తే భయపడిపోతాడు, నలుగురికి చెప్పలేకపోతూ ఉంటాడు, టెన్షన్ పడిపోతాడు. దట్ ఈస్ ఆల్సో నాట్ షార్ప్నెస్. అంటే ఇక్కడ ఇతను యాక్టివ్గా ఉన్నంత మాత్రాన షార్ప్ కాదు, అతను సైలెంట్గా ఉన్నా కూడా షార్ప్ అని అర్థం కాదు. అంటే ఆ వ్యక్తి ఎప్పుడైతే తన మైండ్ని, తన బాడీని, తన సోల్ని కంట్రోల్ చేసుకుంటూ, మేనేజ్ చేసుకుంటూ, వచ్చిన సిచ్యువేషన్ తగ్గట్టుగా తను రియాక్ట్ రెస్పాండ్ అయిన వాడే షార్ప్ పర్సన్. సో అది మనం తెలుసుకోవడం ఇంపార్టెంట్. అంతేగాని మనం ఒక పారామీటర్స్ డ్రా చేసేసుకొని ఇలా ఉంటేనే వాడు యాక్టివ్, ఉంటేనే బాగా నవ్వుతూ అందరితో కలిపేసి, అంటే చాలా మిక్స్ అయిపోయి మెస్మరైజ్ చేసుకుంటూ తిరిగేవాడు, ఏం ప్రాబ్లమ్స్ ఉండవు కాబట్టి, అన్ని ప్రాబ్లమ్స్ హ్యాపీగా సేవ్ చేస్తారు కాబట్టి వెరీ షార్ప్ అని కూడా మనం అనడానికి లేదు. దట్ పర్సన్ ఆల్సో హ్యావ్ అ ప్రాబ్లం. మీకు ఒకసారి సర్వే చేస్తే, స్ట్రెస్గా ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే, వాళ్ళు ఇంటర్నల్గా స్ట్రెస్ని బయటకు తీయాలని అంటే ఎక్కువగా యాక్టివ్గా యాక్ట్ చేసినట్టు చూపిస్తూ ఉంటారు. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద, అది జరుగుతుంది. ఎందుకంటే బయటకు వచ్చిన వెంటనే ఆ స్ట్రెస్ నుంచి బయటకు రావాలి అంటే అప్పుడప్పుడు తను చేయలేడు, అంటే ఒక్కడిగా ఉంటే మనం ఏం చేయలేకపోతాం. కాబట్టి నలుగురిలో వచ్చినప్పుడు ఆ స్ట్రెస్ బయటికి తీసుకోవడానికి నలుగురు చాలా ఎంజాయ్ చేస్తాడు, గట్టిగా నవ్వుతాడు, హ్యాపీగా ఉంటాడు. బట్ టు బి ఫ్రాంక్, చాలా ప్రాబ్లం ఉంటుంది ఆ అబ్బాయికి, ఆ అమ్మాయికి, ఆ అబ్బాయికి. దట్ పర్సన్ హ్యావ్ ఎ ప్రాబ్లం. దట్ ఈస్ ద రీజన్. చాలా మంది కూడా మీరు చూస్తే మళ్ళీ వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడండి,
వాళ్ళు ఎమోషనల్ గా వాళ్ళతో కొద్దిగా క్లోజ్ అయ్యి కూర్చోబెట్టి మాట్లాడితే They వాళ్ళు burst out. చెప్తూ ఉంటారు ఇంకా చెప్తారు. యా, సో దట్ ఈస్ ద రీజన్. అంటే యాక్టివ్ పర్సన్ ఎలాంటి వాళ్ళంటే ఎలాంటి సమయంలో ఎలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు, దాన్ని React ఎలా Hmm. సాల్వ్ చేసుకుంటారు, ఎలా రిసీవ్ చేసుకుంటారు అన్న దాని మీదనే డిపెండ్ అయి ఉంటుంది వాళ్ళ అంతే, షార్ప్నెస్ షార్ప్నెస్ అంతే తప్ప బాగా నవ్వుతూ హ్యాపీగా ఉన్న వాళ్ళన్నా చాలా సైలెంట్గా కూర్చున్నాను అన్న దే ఆర్ నాట్ డల్ ఆర్ దే ఆర్ నాట్ మోర్ యాక్టివ్. చాలా మంది నేను చూసాను చాలా సైలెంట్గా ఉంటారు, బట్ నిజంగా వాళ్ళు ఉన్న స్కిల్స్ ఏదైతే ఉంటాయో, స్కిల్స్ అండ్ నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో సమయం వచ్చినప్పుడు వాళ్ళు చూపిస్తారు కాబట్టి ఐ కెన్ సే దే ఆర్ షార్పర్. సమ్ ఆఫ్ ద పీపుల్ ఆర్ వెరీ యాక్టివ్. ఏ ప్రాబ్లం కూడా వాళ్ళు హ్యాపీగా తీసుకుంటారు, టెన్షన్ పడరు. ఏమవుతుంది దీనికంటే దీని అంత అయితే ఏమవుతుంది, మ్యాక్సిమం ఇది జరుగుతుంది, జరిగితే నేర్చుకునే వాడిని అవుతాను కదా అన్న పాజిటివ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఏదైనా పైకి వస్తారు. సో బోత్ ద వే we call them as introverts and extroverts. So extroverts are not great and introverts are not so loser and ungood, because everyone have their own point of understanding. ఎప్పుడైతే ఉన్న ప్రాబ్లమ్స్ సిచ్యువేషన్స్ని వాళ్ళ మైండ్ తగ్గట్టుగా రియాక్ట్ అవ్వ రెస్పాండ్ అయినప్పుడు, ఆ సొల్యూషన్ తీసుకొచ్చేటట్టుగా వాళ్ళు రియాక్ట్ చేసినప్పుడు, రెస్పాండ్ చేసినప్పుడు దే ఆర్ ద పర్ఫెక్ట్ పర్సన్స్, దే ఆర్ కాల్డ్ షార్ప్ పర్సన్స్. అంతే తప్ప మీరన్న రెండు ఆన్సర్ క్వశ్చన్కి ఇలాగే అనిపిస్తుంది. అవును. సో దట్స్ అ రీజన్. చాలా సైలెంట్గా ఉన్న వాళ్ళు కూడా చాలా ఒక వర్డ్ కూడా అంటారు కదా మేడం, సైలెంట్గా ఉన్నవాళ్ళు సైలెంట్ కిల్లర్స్ అంటారు. అవును అవును. బికాస్ దే హ్యావ్ లాట్ ఆఫ్ అంటే ఆ సమయంలో కావాల్సినప్పుడు వాళ్ళు టక్కన ఆన్సర్ ఇచ్చేస్తారు. బట్ యాక్టివ్గా ఉన్న వాళ్ళకి ఏంటంటే ఏ సిచ్యువేషన్ వాళ్ళు హ్యాపీగా తీసుకుంటారు, భయపడరు. అది కూడా వాళ్ళ మంచి క్వాలిటీ ఉంటుంది. సో బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఈక్వలీ సిమిలర్, లెట్ దెమ్ ఎంజాయ్ దేర్ ఓన్ లైఫ్. బట్ ఎవరైతే చాలా లోన్లీగా ఫీల్ అవుదాం అనుకుంటున్నారో, వేరే వాళ్ళతో మాట్లాడకుండా కటాఫ్గా ఉంటూ ఉంటారో, లేకపోతే ఏదైనా సిచ్యువేషన్ వచ్చినా కూడా భయపడిపోతారో, ఎవరు నలుగురితో కలవలేకపోతూ ఉంటారో, అలాంటి వాళ్ళు మాత్రం కొంచెం మనం హెల్ప్ ఇవ్వాల్సిందే వాళ్ళకి. ఎందుకంటే దే గాట్ అ ఫ్యామిలీలో ఏదైనా ప్రాబ్లం ఉన్నా, సైకలాజికల్గా ప్రాబ్లం ఉన్నా వాళ్ళు అలా బిహేవ్ చేస్తూ ఉంటారు కాబట్టి అప్పుడు మాత్రం మనం వాళ్ళ మీద వర్క్ చేయాల్సి వస్తుంది. సో వీ నీడ్ టు టాక్ టు ద పర్సన్, అసలు ప్రాబ్లం ఏంటి, ఎందుకు ఇలా జరుగుతుంది కూడా తెలుసుకోవాలి. సో ఇద్దరికి మనం ఎక్స్ట్రీమ్ కేసెస్లో మనం మాత్రం కంపల్సరీ వీ నీడ్ టు డూ ద స్టడీ. బట్ నార్మల్గా ఉన్నప్పుడు దేర్ ఇస్ నో ప్రాబ్లమ్. వెన్ దే ఆర్ హ్యాపీ, దే ఆర్ ఎంజాయింగ్ దర్ లైఫ్, వెన్ దే ఎంజాయ్ దెమ్సెల్స్ ఈజ్ ఇంపార్టెంట్. కొంతమంది వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు, వాళ్ళు హ్యాపీగా ఒక్కళ్ళే తిరగాలనుకుంటారు, ఒక్కళ్ళే లంచ్కి వెళ్తారు, ఒక్కళ్ళే డిన్నర్లు చేసుకుంటారు, ఒక్కళ్ళే వాళ్ళ టైం వాళ్ళే స్పెండ్ చేసుకుంటారు, మ్యూజిక్ నేర్చుకుంటారు, మంచి మంచి కథలు రాసుకుంటారు. దే ఎంజాయ్ దేర్ ఓన్ టైం అంటాం, దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఓన్ టైం. వాళ్ళ ఓన్ టైం బాగా ఎంజాయ్ చేస్తారు. కొంతమంది సోషల్ టైంని ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. సో బోత్ పీపుల్ ఆర్ షార్ప్ ఇన్ దేర్ ఓన్ వే. బట్ ఎప్పుడైతే ఎక్స్ట్రీమ్ కేసెస్ జరుగుతాయో అలాంటప్పుడు మాత్రం మనం స్టడీ చేయాలి. ఆ వ్యక్తి మనందరం ఇంత యాక్టివ్గా ఉంటున్నాం, బట్ ఈజ్ నాట్ పార్టిసిపేటింగ్. ఎప్పుడు చూసినా బయటికి వెళ్ళిపోదాం అనుకుంటూ ఉంటాడు, మాట్లాడినా పలకరించినా కూడా పట్టించుకోడు, మనం చెప్పే మాటలు వినడు. అలాంటి పర్సన్స్ మాత్రం మనం కొంచెం స్టడీ చేసి గైడ్ చేసి లెటస్ వాళ్ళతో కమ్యూనికేట్ చేయాల్సింది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. దిస్ ఈస్ ద సిచ్యువేషన్. థ్యాంక్ యూ సో మచ్ మాధవి గారు. యా, థ్యాంక్ యూ మా.